ముందు ఒక చిన్న జోక్. సైన్స్ మాస్టర్ క్లాసులో టీచర్ అడుగుతున్నాడు, నీళ్లలోనూ నేల మీదను జీవించే జీవి ఏది మీరే చెప్తారు, ఏంటి? కప్ప అంట. నేను ఒక ఆర్థిక శాస్త్రవేత్త, కాంబట్ట ఎవడి నా బట్ట అనుకుంటారు. అట్లా చెప్పు. సంవత్సరం నుండి దీని కొరకు ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. ఎందరో విద్యార్థులను చాలాసార్లు అడిగాను, మరి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఈ కళాశాల చెల్లెలను అందరినీ ఎప్పుడైనా కలిశారా, మాట్లాడారా అని అడిగాను. ఎన్నోసార్లు దూషించాను కూడా కుర్రోళ్ళను. ఇదే చాలామందిని అడిగాను, ఏమయ్యా మరి ఇంతమంది చదువుకున్నారు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, మరి ఈ మేనేజ్మెంట్ కానీ ఈ యొక్క కళాశాలలో ఉన్నత చదువుతున్న గురువులు కానీ ఎప్పుడైనా మీరు స్మరించుకున్నారా, మీరు కలిశారా అని ఒకటే క్వశ్చన్ వేస్తారు. ఇది ఇప్పుడు కాదు, చాలా దినం నుంచి, చాలా సంవత్సరం నుంచి నాలో పడే ఆవేదన. నిజంగా వాస్తవంగా మరి ఈ కళాశాల యొక్క వైభవం మనము అనుకుంటే నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్నారు, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు సంపాదించారు, ఉన్నతమైన చదువులు, ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలతోటి స్థిరపడి ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఎప్పుడైనా మన కళాశాల పరిస్థితి ఏంటి, మనం ఒకసారి వెళ్ళి ఆ కళాశాలను దర్శించి మనం అందరం పాల్గొని మన యొక్క అనుభూతులు ఎప్పుడైనా పంచుకున్నామని చెప్పి మీరు ఎప్పుడైనా ఆలోచించారు? అది నేను అడిగాను. ఎత్తకాయలకు ఏవైతేనేవి చివరికి మనము నిరీక్షిస్తున్న ఆ సమయము వచ్చింది.
అందరూ సంతోషంగా కలిశారు. కలిసిన తర్వాత ఎంతో మరి కృషితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేను అడిగే ఏదైనా చిన్న పొరపాటు ఉంటే క్షమించండి, అనేది భావించవద్దు. ఎందుకంటే ఇది మామూలుగా ప్రోగ్రామ్ అనేది ఏదో ఒక క్లాసుకో తర్వాత ఒక ఇది గ్రూప్కో సంబంధించింది కాదు. దాదాపు BA, BCom, BSc 80 నుంచి 84 వరకు ఉన్నటువంటి మొత్తము పిల్లలందరినీ మానవుని ఏకం చేసి ఇక్కడ తీసుకురావడం అనేది చిన్న పని కాదు. కార్యక్రమము ఒక రోజు చేసింది కాదు. దాదాపు 20 రోజుల నుంచి ప్రత్యేకంగా మా పనులు కానీ వారి పనులు కానీ పోగొట్టుకొని కూర్చొని మనకు తోచిన విధంగా మనకు అందరికీ తోచిన విధంగా చేసి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కానీ ఒక్కరోజు మీరు ఆ ఒక్కరోజుని వినియోగించండి. ఆ ఒక్కరోజుని మీరు మీ యొక్క ఇంట్లో ఉన్న విషయాలు కానీ మీ యొక్క సమస్యలు కానీ పక్కన పెట్టుకొని రండి. ఒక్కరోజు ఆనందించండి. ఒక్కరోజు ఆనందం దాదాపు మీకు 2 నెలల వరకు మామూలుగా నీకు ఆనందం అనేది మీ మనసులో మెదులుతుంది. పైకి పిలిచడము, సన్మానించడము, ఆ తర్వాత ఇక్కడ విజేతలకు నేను మామూలుగా పోటీలు జరిగిన విజేతలకు వారికి కూడా ఈ యొక్క ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఆ తర్వాత మన ఈ పార్టిసిపెంట్స్ మొత్తము 146-150 మంది పిల్లలు ఉన్నారు. వారికి మెమోటోస్ కూడా ఇవ్వాలి. ఇది చాలా మామూలుగా లెంగ్తీ ప్రోగ్రామ్. ఏ ఒక్కరు కూడా మామూలుగా అధైర్యపడవద్దు. తర్వాత మామూలుగా ఏమైందంటే కొంతమంది నిరాశ చెందుతారు, ఇది వస్తాయో రావో మనం చాలా టైప్ ఉంది. ప్రతి ఒక్కరికి అర్ధరాత్రి అయినా సరే మీ మెమోటోస్ మీకు తప్పనిసరిగా అందజేస్తాము. మీరు దయచేసి ఎవరు కూడా దీని గురించి మామూలుగా దిగులు పడవద్దు. సో ఈ కార్యక్రమంలోనే ఉన్నాము. కొద్దిగా మీరు టైం తీసుకొని, ఎందుకంటే ప్రైజెస్ అనేది మామూలుగా సమకూర్చుకొని అందరూ జాగ్రత్తగా మనం దాన్ని పెట్టుకోవాలి. అందువల్ల దాని మీదనే వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఈ స్టేజ్ పైనే పాడాను. అలాగే మా మిత్రుడు వి సుబ్బారెడ్డి కూడా 6 ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత నేను ఎప్పుడు ఈ స్టేజ్ ఎక్కలేదు, ఈ స్టేజ్ మీద మేము పాడలేదు. కానీ ఇది ఒక తరుణము, ఇది ఒక మాకు అవకాశము. ఈ అవకాశము మీ యొక్క నా ప్రేమైనటువంటి విద్యార్థుల మధ్య, నా సోదరులైనటువంటి గురువు మన అధ్యాపకుల మధ్య ఈ పద్యాలు పాడి వినిపించాలని ఉంది. మామూలుగా సరే అప్పట్లాగా మన యొక్క గొంతు కానీ లేదంటే మన సక్రమంగా పని చేయనప్పటికీ కూడా ఏమైనప్పటికీ ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకొని సరే కొన్ని పద్యాలను వినిపిద్దామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఏదైనా కానీ చిన్న పొరపాట్లు కానీ జరిగితే క్షమించాలి. వైరాగ్యంతో కూడినటువంటి స్థితి. అందరూ 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు కాబట్టి మన యొక్క ఆలోచనలన్నీ వైరాగ్యంతో కూడుకుని ఉంటాయి సహజంగా. ఎందుకంటే పిల్లలను చదివించాము, పెద్దవాళ్ళని చేశాను, వాళ్ళకు సరైనటువంటి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించాం కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదంతా వైరాగ్యంతో సాగే ప్రయత్నం మన యొక్క జీవితం కాబట్టి దానికి సంబంధించిన మామూలుగా ఈ దేహము సొంతమా కాదు, కానే కాదు. సొంతము కాదు దేహము, సొంతము కాదు దేహము, అనిత్యమని సొంత ఎరుంగరు. అంతములేని ఈ భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహము, సొంతము కాదు దేహము, అనిత్యమని సొంత ఎరుంగరు. కాంతలు పౌత్రులు బాటసారులే, కాలము తీరిన జీవి జీర్ణమై, కాలము తీరిన జీవి జీర్ణమై, కొంత విధమున విడిచిపోవుట సత్యము, కొంత విధమున విడిచిపోవుట సత్యము, అనిత్య దేహము.
ఎన్నో ఏళ్ళు ఎన్నో ఏళ్ళు గడిచిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిను కన్నులు మూర్చిన మంద భాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు. అక్కడ నాలి చలనంబులేని శయనంబు నాలి చలనంబులేని శయనంబు ఏ తల్లులల్లాడిరో బడి రాగిపోయినవి నిక్కముందు దేవాలకు గుండె చల్లు మనినను గాని ఈ కాటియందు ఆకల్లాడిన గాడి లేదు సౌఖ్యం అపూర్వ కలయిక ఇది ఆత్మీయ కలయిక అపూర్వ కలయిక ఇది ఆత్మీయ కలయిక అపూర్వ కలయిక ఇది ఆత్మీయ కలయిక కాలం మృదు మధురం విడిపోయి కలిశాము అందరం గడచిన కాలం మృదు మధురం విడిపోయి కలిశాము అందరం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఎవరికి వారం దూరమే అభిమాన అవలోకనం తెలిపింది హృదయాల అభినందనం హృదయాల అభినందన అపూర్వ కలయిక ఇది ఆత్మీయ కలయిక అపూర్వ కలయిక ఇది ఆత్మీయ కలయిక మురిసిన వృద్ధుల మీనాడు
మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు సంతోషం సార్. క్లాప్స్ అందరు కొట్టండి, ఎంకరేజ్ చేయరా. కళాకారుడికి ఎప్పుడు క్లాప్సే. ఇక ముచ్చట్లు మరలా పాడాలి అంటే మనం వారిని ప్రోత్సహించాలి. ఈ మధ్యనే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా పనిచేస్తూ బాయ్స్ హై స్కూల్లో రిటైర్డ్ అయి ఉన్నాను. సరే, అదృష్టం కొద్దీ మీరందరూ కూడా వచ్చారు. మేము 4 గంటల వరకే మీతో ఉండగలుగుతున్నాను. వేరే రాష్ట్ర మహాసభల కారణంగా వెళ్ళవలసి వస్తుంది. సరే, మీ ముందు ఒక మాట ఒక పాట చెప్పాలని కోరుకుంటూ, బెల్లము అల్లం ప్రేసి బెల్లం అన్నాడో గొల్లెం లేచింది పల్లెం. బెల్లము అల్లం ప్రేసి బెల్లం అన్నాడో గొల్లెం లేచింది పల్లెం. అర్థమవుతుంది మీకు? వడగాలి ప్రేసి పైరగాలి అన్నాడు కర్మగాలి లేచింది సుడిగాలి. బెల్లం గుమ్మడికాయ ప్రేసి బెండకాయ అన్నాడు పొట్లకాయ పగిలింది టెంకాయ. సార్, యూట్యూబ్ జోకులు భాస్కర్ రెడ్డి గారిది, మరి మన కరస్పాండెంట్ గారి అల్లుడు ఆయన, మన ఈ కాలేజ్ ప్రిన్సిపాల్. అప్పట్లో ఆయన వాయిస్ నేను ఇమిటేట్ చేసేవాడిని. ఇప్పుడు కూడా విద్యార్థుల యొక్క సమ్మేళనానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. నేను కూడా మా బాబాగారికి ఫోన్ చేశాను స్వర్గలోకంలోనే. ఆయనకు ఈ కాలేజీ డెవలప్ చేయాలని ఆశ, అది కూడా నా ఘోష. చేయాలి మీకు తమాషా తమాషా. కాబట్టి మీరందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉండాలని, మీకు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండి పైనుంచి మీ కార్యక్రమాలంతా చూస్తున్నాను. మళ్ళా 10 సంవత్సరాలకు మీరు తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మనస వాచ నా ఆశ అంటూ నలిన రోజు బృందావని నవ్విన రోజు ఒలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు నింగిలోని అందాలని ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు సంతోషం సార్. క్లాప్స్ అందరు కొట్టండి, ఎంకరేజ్ చేయరా. కళాకారుడికి ఎప్పుడు క్లాప్సే. ఇక ముచ్చట్లు మరలా పాడాలి అంటే మనం వారిని ప్రోత్సహించాలి. ఈ మధ్యనే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా పనిచేస్తూ బాయ్స్ హై స్కూల్లో రిటైర్డ్ అయి ఉన్నాను. సరే, అదృష్టం కొద్దీ మీరందరూ కూడా వచ్చారు. మేము 4 గంటల వరకే మీతో ఉండగలుగుతున్నాను. వేరే రాష్ట్ర మహాసభల కారణంగా వెళ్ళవలసి వస్తుంది. సరే, మీ ముందు ఒక మాట ఒక పాట చెప్పాలని కోరుకుంటూ, బెల్లము అల్లం ప్రేసి బెల్లం అన్నాడో గొల్లెం లేచింది పల్లెం. బెల్లము అల్లం ప్రేసి బెల్లం అన్నాడో గొల్లెం లేచింది పల్లెం. అర్థమవుతుంది మీకు? వడగాలి ప్రేసి పైరగాలి అన్నాడు కర్మగాలి లేచింది సుడిగాలి. బెల్లం గుమ్మడికాయ ప్రేసి బెండకాయ
అన్నాడు పొట్లకాయ పగిలింది టెంకాయ. సార్ యూట్యూబ్ జోకులు భాస్కర్ రెడ్డి గారిది, మరి మన కరస్పాండెంట్ గారి అల్లుడు ఆయన, మన ఈ కాలేజ్ ప్రిన్సిపాల్. అప్పట్లో ఆయన వాయిస్ నేను ఇమిటేట్ చేసామని ఇప్పుడు కూడా పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. నేను కూడా మా మామగారికి ఫోన్ చేశాను స్వర్గలోకంలోనే. ఆయనకు ఈ కాలేజీ డెవలప్ చేయాలని ఆశ, అది కూడా నా ఘోష. చేయాలి మీకు తమాషా తమాషా. కాబట్టి మీరందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉండాలని, మీకు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండి పైనుంచి మీ కార్యక్రమాలంతా చూస్తున్నాను. మళ్ళా 10 సంవత్సరాలకు మీరు తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మనస వాచ నా ఆశ అంటూ